అందరికీ నమస్తే అండి. రాజకీయాల్లో నైతికత, అనైతికత, తప్పు, ఒప్పు, చట్టం, ప్రజాస్వామికం, అప్రజాస్వామికం, రాజ్యాంగం ఇవేం ఉండవు. నాకు ఓట్లు వస్తాయా లేదా, నా పార్టీకి బలం పెరుగుద్దా లేదా, లేదా అవతల వాడికి రాజకీయంగా నష్టం జరుగుద్దా లేదా, ఇలాంటివి మాత్రమే చూస్తారు. తప్పులు కూడా చూడరు. అందులోకి మన జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు అయితే అన్నీ వదిలేస్తారు. తప్పులు చూడరు, నైతికత అనైతికత చూడరు, భయం ఉండదు, ఏమీ ఉండదు అనమాట. అసలు కనీసం విలువలు కూడా ఉండవు, ఒక విధానం అంటూ ఉండదు. అవతల వాళ్ళని డిస్టర్బ్ చేయాలి, అవతల వాళ్ళని మీద బురద జల్లాలి, డిస్టర్బ్ చేయాలి, మనకి అది ఎంతో కొంత రాజకీయంగా ప్రయోజనం ఉండాలి. కేవలం ఈ ఒక్కటే లక్ష్యం. దీనిలో భాగంగా ఈ మధ్య ఒక 2 ఇన్సిడెంట్లు మనం ఫాలో అయితే చీలిక మీద వైసీపీ బాగా ఫోకస్ పెట్టినట్టు అనిపిస్తోంది. ప్రభుత్వ అనుకూల వర్గాల్లో చీలిక తీసుకురావాలనే లక్ష్యం కనిపిస్తోంది. అందులో అందరికీ తెలిసింది కాపు సామాజిక వర్గంలో చీలిక. కాపు సామాజిక వర్గంలో టైం కోసం వెయిట్ చేశారు. సాయి కృష్ణ కేసు దొరికింది. దాన్ని పట్టుకొని విపరీతంగా నానా రచ్చ చేసి, నానా యాగి చేసి, ప్రభుత్వం కాపులకు వ్యతిరేకంగా కాపులను హింసిస్తున్నారు, కాపులను అలా చేస్తున్నారు, కాపులకు నిధులు ఇవ్వట్లేదు అని చెప్పి రాష్ట్రంలో ఉన్న వైసీపీలో ఉన్న కాపు సామాజిక వర్గ నాయకులు అందరి చేత ప్రభుత్వాన్ని టార్గెట్ చేయించి, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయించి, సో వాళ్ళందరి చేత పవన్ కళ్యాణ్ గారిని తిట్టించారు. దానికి పోటీగా నిన్న విజయవాడలో కూటమికి సంబంధించి, జనసేనకు సంబంధించిన కాపు సామాజిక వర్గ నాయకులందరూ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేశారు. అసలు నువ్వే అసలైన కాపు ద్రోహివి అని. సో అంటే ఒకవైపు వైసీపీలో ఉన్న కాపులేమో వీళ్ళని తిడుతున్నారు, కూటమి వాళ్ళని, కూటమిలో ఉన్న కాపులేమో జగన్ గారిని తిడుతున్నారు. ఇక్కడ కాపుల్లో చీలిక వచ్చిందా రాలేదా? కాపుల్లో రావాల్సింది చైతన్యం, చీలిక కాదు. ఎవడు మంచి చేస్తున్నాడో, ఎవడు చెడు చేస్తున్నాడు. రిజర్వేషన్లు 5% ఇచ్చింది ఎవరు, దాన్ని వద్దు అని రద్దు చేసింది ఎవరు, కాపు కార్పొరేషన్లు పెట్టి వాళ్ళని రాజకీయంగా వాడుకున్నది ఎవరు, దానికి నిధులు ఇస్తున్నది ఎవరు, కాపులకు అవకాశం ఇస్తున్నది ఎవరు, ఇది ఆలోచించాలి. సో వాళ్ళ మధ్య విద్వేషాలు ఎవరు రెచ్చగొడుతున్నారు, గ్రూపులుగా ఎవరు డివైడ్ చేస్తున్నారు, రాజకీయ ప్రయోజనాలు ఎవరు ఆశిస్తున్నారు అనేది తెలుసుకొని చైతన్యంగా ఉండి జాగ్రత్తగా ఉంటే మంచిది. సో కాపు సామాజిక వర్గాన్ని చేల్చడంలో వైసీపీ సక్సెస్ అయింది. వైసీపీలో ఏ సామాజిక వర్గం వాళ్ళు పెద్దగా మాట్లాడరు. ఎక్కడికి వెళ్ళినా అంబటి రాంబాబు గారు, పేరు నాని గారు, గుడివాడ అమర్నాథ్ గారు వీళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారు. పెద్దిరెడ్డి గారు సైలెంట్ అయిపోయారు. ఇలా చాలామంది వైసీపీలోనే చాలామంది సైలెంట్ అయిపోయారు. అనేక కాంట్రవర్సీ అంశాల్లో వీళ్ళనే వాడుకుంటున్నారనమాట. వీళ్ళ భుజాన రాజకీయం చేస్తున్నారు గన్నం పెట్టి. అలా కాపు సామాజిక వర్గాన్ని చీల్చారు. అది చీలిక రాజకీయంలో పార్ట్ 1. ఇక రెండోది, రాజధాని రైతులను చీల్చేశారుగా. నిన్నగాక మొన్నటి నుంచి రాజధానికి ఒక 100 మంది రైతులు అనుకుంటే అందులో 90-95 మంది రైతులు ప్రభుత్వానికి అనుకూలమే. ప్రభుత్వానికి అనుకూలంగా భూములు ఇచ్చేశారు, ప్రభుత్వ నిర్ణయాలకు కట్టుబడి ఉన్నారు, బాధపడుతున్నారు. ప్రభుత్వం చేస్తున్న చర్యల వలన ఇబ్బందులు పడుతున్నారు. కౌలు సరిగ్గా ఇవ్వట్లేదు, డెవలప్మెంట్ ప్లాట్స్, రిటర్నబుల్ ప్లాట్స్ సరిగ్గా ఇవ్వట్లేదు, టైంకి రెస్పాండ్ అవ్వట్లేదు, ఇబ్బందులు ఉన్నాయి. కానీ భరిస్తున్నారు. ఎందుకంటే అవతలోడు మరీ దుర్మార్గుడు, మళ్ళీ రాకూడదు, వస్తే అసలు రాజధాని ఇక్కడ వద్దంటాడు, భూములు ఇచ్చిన త్యాగాలకు కూడా లెక్క చేయడు. కాబట్టి ఆ భయంతో వీళ్ళు జాగ్రత్తగా ఉంటున్నారు. ఎంతో కొంత ప్రభుత్వానికి అనుకూలంగానో తటస్థంగానే ఉంటున్నారు. కానీ మిగిలిన వాళ్ళని ఈ ఉండవల్లి, పెనుమాక లాంటి గ్రామాల్లో కొంతమంది రైతులు, వైసీపీకి అనుకూలంగా ఉన్న రైతులని పెట్టి వాళ్ళ చేత అమరావతి రాజధాని CRDAకు భూములు ఇవ్వకుండా వాళ్ళ ద్వారా రాజకీయం చేస్తున్నారు. అది ఎక్కడి వరకు వచ్చిందంటే 2 గ్రూపులుగా విడిపోయి కొట్టుకునే వరకు వచ్చింది. రైతు పరిరక్షణ కమిటీ ఏంటండి, రాజధాని రైతు పరిరక్షణ కమిటీ ఏంటి? ఆ రాజధానే వద్దన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రాజధానికి భూములు ఇచ్చిన రైతులనే అవమానించి, హేళన చేసి, కేసులు పెట్టి వాళ్ళని నానా హింస పెట్టారు కదా గత 5 ఏళ్లలో. రాజధాని వద్దన్నారు, భూములు ఇచ్చిన రైతులను అవమానపరిచారు, మాకు 3 రాజధానులు కావాలన్నారు అప్పుడు, ఇప్పుడే మావిగాని అన్నారు, మళ్ళీ ఇప్పుడు రాజధాని రైతుల పరిరక్షణ కమిటీ అని ఎలా పెడతారు? అసలు దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? అరే మీరు రాజధానే వద్దు, అసలు మీరు రైతులు భూములు ఇవ్వద్దు, అసలు రాజధాని అనేది లేదు, ఇంకా మీరు పరిరక్షణ ఏంటి, మీరు బయటకు వచ్చేయండి అని చెప్పాలి కదా. అలా కాకుండా రాజధాని రైతులు బాగుండాలంట, రైతులకు పరిరక్షిస్తారంట రాజధాని ప్రాంతంలో భూములు ఇచ్చిన వాళ్ళకి, కానీ రాజధాని వద్దంట. ఇది డబుల్ గేమ్లా అనిపించట్లేదా? ఎక్కడో ఒక అస్పష్టత ఉంది కదా. దీనిలో ఏంటంటే రాజకీయం చాలా ప్యూర్. రాజధాని రైతులను విడగొట్టేయాలి. భూములు ఇచ్చిన వాళ్ళు, ఇవ్వని వాళ్ళు ఒక 5-10% ఉంటారు, ఇచ్చిన వాళ్ళు 90-95% ఉంటారు. సో ఇవ్వని వాళ్ళ చేత ఇచ్చిన వాళ్ళ మీద గొడవలకు వెళ్ళాలి, రాజధాని పనులను అడ్డుకోవాలి, రాజధానిలో ఏదో జరిగిపోతుంది అనేటట్టు ఒక పెద్ద గొడవ సృష్టించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్చాలి. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే రాజధాని ప్రాంత రైతులు అండ్ రాజధాని ప్రభుత్వం అనుకూల అంశమే కదా ఇప్పటికి. అండ్ కాపు సామాజిక వర్గం కూడా కూటమిగా ఉన్ననాళ్ళు ప్రభుత్వ వర్గాల అనుకూల వర్గమే. ఈ రెండిట్లో చీలిక తీసుకొస్తే ఎంతో కొంత రాజకీయ ప్రయోజనం దక్కదా అనే రాజకీయ కక్కుర్తి బహుశా వైసీపీలో ఉందేమో.
అందుకే కూటమి అనుకూల వర్గాలను చీల్చేస్తున్నారు, వాళ్ళ మధ్య చీలికి తీసుకొస్తున్నారు. సో ఇది చాలా డేంజరస్గా కనిపిస్తుంది అనమాట. వైసీపీ గేమ్స్ అన్నీ ఇలాగే ఉంటాయి. థ్యాంక్ యూ.